మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయుమానా జీవమా యెహోవా దేవుని పావనానా మమును తెంపుమా. నాయంతరంగము లో వసించు నో సమస్తమా. జీవమా యెహోవా నీకు చేసిన మేలాన్ మరువకు. నీవు చేసిన పాతకంబులను మన్నించి జవ్వు లేవియును లేకుండ చేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. యవ్వనంబు పక్షిరాజు యవ్వనంబు వలనే కృత యవ్వనంబై వెలయునట్లుగా మేలిచి నీదు భావమును సంతుష్టిపరచునుగా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రభువు నీతి పనులు చేయున్ బాధితులకు న్యాయమీయున్. ఇప్పుడు మార్గము తెలిపే మోషేకు తన కార్యములను విప్పెనిస్రాయేలు జనమునకు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరికీ మరణాతండి. ఈరోజు వాక్యము లేవ్యాకాండము 19వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుడు అతి పరిశుద్ధుడు. అటువంటి పరిశుద్ధుడైన దేవుడు మనకు ఎలాగున కనబడగలరు అని వాక్యం ఈ దినం ధ్యానిస్తూ ఉంటే దేవుడు అంటున్నారు, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుడై ఉండవలనని వాక్యం సెలవిస్తూ ఉంది. అనగా ఏ విషయంలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి అని ఈ దినము మనము ధ్యానించుకుందామండి. ఏ విషయంలో ఎందు అని మనం గమనిస్తూ ఉంటే మన చూపులో పరిశుద్ధత ఉండాలి. భక్తుడు దావీదు అంటున్నారు కదా, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులను త్రిప్పివేయుము అని వాక్యమందు సెలవిస్తూ ఉన్నారు. కనుక చూపులో మనం ఏమి కలిగి ఉండాలంటే అండి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇక రెండవదిగా వినికిడి. మనం వినే ప్రతి మాట మంచి మాటే ఉండాలి. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారు, చెడు మాటలు పలికే వారిలో భక్తి ఉండదంటండి, చెడు వినేవారిలో శక్తి ఉండదంట. కనుక దేవుని వాక్యమును వింటున్న మనము మన వినికిడి అంటే ఏ మాటలు మనం ఆలకిస్తూ ఉన్నామో, దైవికమైన మాటలు వింటున్నామా లేదంటే లోక సంబంధమైన మాటలు వింటున్నామా, ఈ దినము పరిశీలన చేసుకోవాలండి. కనుక వినికిడిలో కూడా ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఇక మూడవదిగా తలంపు. మన తలంపులు ఏ రీతిగా ఉన్నవి? మంచి తలంపులే కలిగి ఉంటున్నామా, చెడు తలంపులే కలిగి ఉంటున్నామా? దేవుని బిడ్డలుగా అంగీకరింపబడిన మనము మన తలంపులు ఏ రీతిగా ఉన్నవి అనేది ఆలోచన చేసుకోవాలండి. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము ఆయనను చూడాలి అంటే మనము కలిగి ఉండవలసిన అర్హత కూడా పరిశుద్ధతయే. పరిశుద్ధత లేకుండా ఎవరునూ దేవుని చూడలేరు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నేటి కాలంలో దేవుని నేను చూడాలి, దేవుడు నాతో మాట్లాడాలి అని అంటే మనకి ఉండవలసిన ప్రాముఖ్యమైన అర్హత పరిశుద్ధత.
కనుక దైవజనులు దేవదాసయ్య గారు మరి కీర్తనలో తెలియజేశారు. అది ఏమిటి అని అంటే, మాట యందలి మరి తప్పులను, అలాగనే మరి ఇంకను కూడా చెడుగు ఏదైనా ఉంటే పాపక్రియలన్నీ కూడా అతి దుఃఖముతో ప్రభుని ఎదుట ఒప్పివేసుకోవాలని కీర్తనలు రాశారండి. కనుక ఎక్కడ పాపముంది, ఎక్కడ చెడుగు ఉంది అని ఒక్కమారు ఆలోచన చేసిన వారిమైతే మనకే తెలుస్తూ ఉంటుందండి. అలాగనే ఇంకా మనము గమనిస్తూ ఉంటే నడతలో మనము నడిచే నడక ఏ రీతిగా ఉంది, వేసే అడుగు ఎలా వేస్తూ ఉన్నాము, దేవుని మార్గంలో నడుస్తున్నామా, లోక మార్గాల్లో నడుస్తున్నామా అనేది మనం తప్పనిసరిగా ఆలోచన చెయ్యాలండి. ఎందుకని అంటే మనము పరిశుద్ధత కలిగి ఉంటేనే తప్ప దేవునిని ఏమాత్రము కూడా చూడలేం. కనుక వేటిలో పరిశుద్ధతని మనం ధ్యానిస్తూ ఉన్నాము? మన చూపులో, మన మాటలో, మన తలంపులో, మన నడతలో. అలాగనే మన దారి, మనము నడిచే దారి, మనము వెళ్ళే మార్గము ఎటు వెళ్తూ ఉన్నాం? దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నామా, దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తున్నామా? ఒక్కమారు ఆలోచన చేయాలండి. కనుక వీటి యందు మనము తప్పనిసరిగా పరిశుద్ధత కలిగి ఉండాలి. వాక్యము సెలవిస్తూ ఉంది, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. అసలు మనము పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా అనేది మనకి ఎలా తెలుస్తూ ఉంటుంది అని ఒక్కమారు ఆలోచన చేస్తానండి. దైవ సన్నిధిలో దేవునిని ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి దర్శన రూపంలో కానీ లేదా ఒక స్వప్న రూపంలో కానీ మనము పరిశుద్ధత కలిగి ఉన్నామో లేదో అనేది తెలియజేస్తూ ఉంటారండి. మన ఆత్మీయ స్థితిని దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవచ్చు. దేవునిని అడగాలి. మనం ఒక తెల్లని వస్త్రము ధరించుకున్నట్లుగా మన రూపము మనకే కనబడుతుంది అని అంటే మనం పరిశుద్ధతలో జీవిస్తున్నాం. లేదు, తెల్లని వస్త్రం మీద డాగులు లాంటివి, మరకలు లాంటివి, బురద వంటివి మరి దర్శనంలో కనబడుతుంది, స్వప్నంలో కనబడుతుంది. నాకేంటి ఇలా కల వచ్చింది, నాకేంటి ఇలా దర్శనం వచ్చిందని ఆలోచిస్తూ ఉన్నారా? దేవుడు తెలియజేస్తూ ఉన్నారు, మనలో లోపము, ఎక్కడో లోపము మనకి కలిగింది, ఎక్కడో చెడుగు మనకి అంటుకుంది అని దేవుడు తెలియజేస్తూ ఉంటారండి. కనుక ఒక్కమారు ఆలోచన చెయ్యాలి. నేను పరిశుద్ధత కలిగి ఉన్నానా, లేదంటే నేను ఏ రీతిగా ఉన్నాను? ప్రభువా నాకు చూపించు అని అంటే దేవుడు తప్పనిసరిగా చూపిస్తారండి. కనుక మన దేవుడు పరిశుద్ధుడు. దేవదూతలైన వారు నిత్యము కూడా సైన్యములకు అధిపత్య యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. కనుక ఆయన బిడ్డలమైన మనము కూడానండి ఈ భూమి మీద బ్రతుకుతున్నామనంటే మనమున్న స్థలము ఇది, ఈ భూలోకము మరి ఎలాంటిది అని అంటే ఏమాత్రము కూడా క్షేమం లేనటువంటి స్థలమని. ఆయనను కానీ దేవుని యందు ఉన్నటువంటి మనము ఆయనను ధరిస్తే మనకేం కలిగి ఉంటుందంటే అండి క్షేమం ఉంటా ఉంది. కనుక వాక్యము సెలవిస్తూ ఉంది, దావీదు అంటా ఉన్నారు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీకు అంగీకారములు అగునుగాక అని అంటా ఉన్నారు. కనుక మన మాట శుద్ధిగా ఉండాలండి. అలాగే మన చూపులో పరిశుద్ధత, వ్యర్థమైన వాటిని చూడకుండగా, లోకములో ఎంతగానో వ్యర్థమైనవి కనబడుతూ ఉన్నాయి, వాటి యందు మన చూపు వెళ్ళకుండగా నిత్యము కూడా దేవునిని చూచే విధముగా మనము తయారవ్వాలి. అలాగున తయారవ్వడానికి మనము నిత్యము దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉండాలండి. కనుక ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సెలవిస్తూ ఉన్నారు, ఏమని అని అంటే మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడునై ఉన్నాను. దేవుడు పరిశుద్ధుడు. మనము కూడా ఏమి చేయాలంటండి పరిశుద్ధతను మనము ధరించుకుంటూ ఉండాలి. మన జీవిత కాలమంతా కూడా అధమ మొక్క పాపమైన అంటకుండానట్లు మరి పాపమునకు దూరముగా, లోకానికి దూరముగా,
వ్యర్థమైన వాటికి దూరముగా మనం బ్రతకడానికి ఇష్టపడిన వారమైతే దేవుడు మనల్ని పరిశుద్ధ మార్గంలో నడిపిస్తూ ఉంటారండి. కనుక దేవుడు మనకు సహాయకుడు, మనల్ని పరిశుద్ధపరిచేది దేవుడే. ఆయన సన్నిధిలో నుండి మనము పరిశుద్ధత కొరకు వేడుకోవాలి. దేవా, ఈ దినమందు నన్ను పరిశుద్ధపరచు. నా మాటలో పరిశుద్ధత లేదు, నా చూపులో పరిశుద్ధత లేదు, నా వినికిడిలో పరిశుద్ధత లేదు, నా నడతలో, నా తలంపులో ఎక్కడ కూడా పరిశుద్ధత లేదు తండ్రి. నన్ను పరిశుద్ధపరచుమనంటే దేవుడు అంటున్నారు, మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవాను నేనే. ఏ విషయంలో మనం పరిశుద్ధత లేకుండా మురికి జీవితం కలిగి ఉన్నామో దేవుని సన్నిధిలో ఏం చేయాలంటండి, మన పాపక్రియలన్నీ కూడా అతి దుఃఖముతో ఒప్పివేసుకోవాలి. అలా ఒప్పుకుంటే, పాపము నుండి తప్పుకుంటే నిత్యము దేవుడు మనకి పరిశుద్ధతనిచ్చి నడిపిస్తూ ఉంటారు. కనుక వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యమును అనుసరిస్తున్నాము కనుక మనము పరిశుద్ధత గలవారమే. దేవుని రాకడకి ఏం చేయాలంటండి, మనము ఎత్తబడతా ఉండాలి. కనుకనే దావీదు భక్తుడు ఎలాగనైతే పరిశుద్ధత విషయంలో తన కన్నులను గురించి, అలాగే తన నోటిని గురించి, తన తలంపుల గురించి వాక్యములు తెలియజేశారో, ఈ దినము వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యాన్ని వింటూ ఉన్నాము. వింటున్న మనము మన జీవితంలో అనుసరిస్తే ఏం చేయాలంటండి, ప్రభువా నన్ను పరిశుద్ధపరచు, నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అన్నారు కదా. ఈ దినము నన్ను పరిశుద్ధపరచుము, పరిశుద్ధత నాకు ధరింప చేయమని మనం అడుగుతూ ఉండాలండి. అలా అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకి సహాయము చేయువారు. కనుకనే వ్యర్థమైన వాటి వైపు మనసును పోనీయకుండగా, వ్యర్థమైన తలంపులు మనల్ని శోధిస్తున్నాయేమో, వ్యర్థమైన ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు మన తలంపులను వేధిస్తూ ఉన్నాయేమో, మనం ఒక్కమారు అడగాలి, ప్రభువా నాకు పరిశుద్ధ తలంపులను దయచేయండి, మహిమ తలంపు కావాలి, నాకు మహిమ వైపు నన్ను నడిపించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా ఇంకా ముందుకు నడిపించు ప్రభువా అని మనము అడిగినట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తూ ఉంటారండి. ప్రతి దినమందు కూడా ఆయన సన్నిధిలో మనము గోజాడుతూ ఉండాలి. ప్రతి దినమందు ఆయన పాదాలు పట్టుకొని వేడుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనము జీవిస్తూ ఉన్నది పాపలోకములో. ఈ యొక్క లోకముని గురించి దైవజనులు సెలవిచ్చారు. ఈ లోకము పాపలోకము, చీకటి లోకము, గత్తర లోకము, దయ్యముల లోకము. కనుక ఇలాంటి లోకములో బ్రతుకుతున్న మనకి పరిశుద్ధత ఎక్కడి నుండి వచ్చును? కనుకనే ఆలోచన చెయ్యాలి, నా దేవుడు పరిశుద్ధుడు, నేనును పరిశుద్ధుడుగా ఉండాలి, నేను పరిశుద్ధురాలుగా ఉండాలి అనే ఆలోచన, తలంపు మనకి వస్తేనండి దేవుడు తప్పనిసరిగా మనల్ని నడిపించగలరు. మన భారము ఆయన మీద వేసుకోవాలి. అంత మాత్రమే కాదు, కానీ ఎప్పటికప్పుడును మన ఆత్మీయ స్థితి నుండి దేవుని సన్నిధిలో సరిచేసుకుంటూ ఉండాలి. దైవజనులు చేసిన ప్రార్థన, దేవా నిన్ను నాకు కనుపరచు, నన్ను నాకు చూపించు అని ప్రార్థించేవారంటండి. కనుక మనము కూడానండి అదే ప్రార్థన కలిగి ఉండాలి. దేవా నిన్ను నేను చూడాలి, నిన్ను చూచే అర్హత నాకు దయచేయి, అట్టి అర్హత పరిశుద్ధతే, కనుక నాకు పరిశుద్ధత దయచేయి, నా స్థితి ఎలా ఉందో నాకు చూపించు ప్రభువా. ఆత్మీయముగా నేను ఎలా ఉన్నాను, ఏ రీతిగా ఉన్నాను, ఎలా నడుస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏమి తలంచుకుంటున్నాను, ఎవరితో ఉంటున్నాను అనేది ఆలోచన చేసుకుంటూ, ప్రభువా నన్ను సరిచేయి నాయనా, నీ మార్గంలో నన్ను నడిపించు తండ్రి, నన్ను విడిచి వెళ్ళిపోవద్దని ప్రతి దినమందు కూడా ఆయన పాదములు పట్టుకొని వేడుకుంటేనండి దేవుడు తప్పనిసరిగా మనల్ని దీవించేవారు. కనుక పరిశుద్ధత కొరకు వేడుకుంటూ ఉండాలి, పరిశుద్ధులమై జీవించడానికి ఇష్టపడుతూ ఉండాలి. మన మీద బురద చల్లడానికి సాతానుడు ఎన్నో యత్నాలు జరిగిస్తూ ఉంటాడు. కానండి వాని క్రియలు అధమ మొక్క పాపమైన మనల్ని అంటకుండునట్లు మనల్ని కాపాడేది ఏమిటి అంటే దైవ సన్నిధి.
ఆయన సన్నిధిలో మోకరించి అనునిత్యము కూడా మనము అడుగుతూ ఉండాలి. ప్రతి దినమందు కూడా మనము ప్రార్థిస్తూ ఉండాలి. అలాగున ప్రార్థించిన వారమైతే మనము నిత్యము కూడానండి పరిశుద్ధ జీవితంతో దేవునిని మహిమపరచగలం. దేవదూతలైన వారు దేవునిని ఎంతగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నారు. భూలోకమందలి ఆయన బిడ్డలమైన మనము కూడానండి ఆ పరిశుద్ధత గలవారమే పరిశుద్ధుడైన దేవునిని స్తుతించాలి, ఆరాధించాలి. అలాగున మన నుండి దేవుడు కోరుకుంటున్నాడు. మనం అలాగున జీవించాలని, ఆయన బిడ్డలుగా మనము ఈ రీతి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక అలాంటి జీవితానికి మనం ఏం చేయాలంటే అండి అలవాటు పడుతూ ఉండాలి. కనుకనే వాక్యము సెలవిస్తూ ఉంది, దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను కనుక మీరు పరిశుద్ధముగా ఉండాలని మరి ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. ఈ దినము నుండి మనము పరిశుద్ధ జీవితము కొరకు ప్రయాసపడదాం. దేవుని సన్నిధిలో, దేవా నేను ఈ దినము నుండి నా తలంపులను మార్చుకుంటాను, ఈ దినము నుండి నా మాట మార్చుకుంటాను, ఈ దినము నుండి నా యొక్క నడతను మార్చుకుంటాను అని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానం కలిగి ఉండండి. మీ తీర్మానాన్ని బట్టి దేవుడు పరిశుద్ధత వైపుకి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కనుక వాక్యమును మరి అనుసరిస్తున్న మనము వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి మహిమార్థముగా ఉండే కనుక దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, మరి పరిశుద్ధత కొరకు మనము ప్రయాసపడతా ఉండాలి. దేవుడు మనలో చూసే అర్హతే పరిశుద్ధత అండి. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నారు, తన స్వరక్తములో మనల్ని కడిగారు. కనుక ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేయబడిన మనము ఈ పరిశుద్ధత కొరకు ప్రతి దినము కూడా దేవుని సన్నిధిని అడుగుతూ ఉండాలి. అలా అడిగినప్పుడు మాత్రమే మనము పరిశుద్ధపరచబడుతూ ఉంటాం. కనుక మనకి ధరింప చేయబడిన పరిశుద్ధత అనే వస్త్రము ఎలా ఉంది? అది మురికిగా ఉందా, లేదంటే మరి పరిశుభ్రముగా ఉన్నదా అనేది దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. అందుకే ముందు సెలవిచ్చాము ఏమిటి అని అంటే, మనము ధరించిన వస్త్రము ఎలా ఉందో ఒక్కమారు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉండాలి. అది తెల్లగా మరి మహిమ కలిగినదై ఉండినట్లయితే మనం ఏమి కలిగి ఉండినట్లండి? పరిశుద్ధత కలిగి ఉండినట్లే. లేదు అది మురికిగా, అది డాగులతో, అది చెడుగు కలిగినట్లుగా కనబడుతుంది అని అంటే మనలో లోపముందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము కొన్ని వాటిని గుర్తిస్తూ ఉండాలి. మనము గుర్తించలేకపోతే ఆ కళ ఎందుకు వచ్చింది, ఆ దర్శనం ఎందుకు వచ్చింది అని మనము సందేహపడతామే. కానీ అది గుర్తిస్తేనండి దేవుడు నా కోసమే చూపించారు, దేవుడు నా స్థితిని తెలియపరుస్తూ ఉన్నారు, దేవుడు నన్ను సరిచేసుకోమంటున్నారు. కనుక నా పరిశుద్ధత ఎక్కడో లోపము కలిగింది, పరిశుద్ధతకి ఎక్కడో లోపము కలిగింది. కనుక ఈ దినము నుండి నేను నా వస్త్రమును శుద్ధి చేసుకుంటాను, ఈ దినము నుండి నేను పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడతాను అనే ఒక తీర్మానము మనం తప్పనిసరిగా కలిగి ఉండాలండి. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధపరచువాడు. ఆయన సన్నిధిలో మోకరించి, దేవా నీ పరిశుద్ధత నాకు ధరింపచేయి, నీ పరిశుద్ధతలో నేను జీవించాలి, నా యొక్క మాటలు పరిశుద్ధముగా ఉండాలి, నా చూపు పరిశుద్ధముగా ఉండాలి, నా నడతలో పరిశుద్ధత ఉండాలి, వ్యర్థమైనవి నాలో చేరనివ్వకు తండ్రి. నేను నీ బిడ్డగా కడగబడ్డాను, నీ బిడ్డగా అంగీకరించబడ్డాను, నీ బిడ్డనే నన్ను మరి అంగీకరించావు. కనుక నీవు ఎలాగునున్నావు, నీవు పరిశుద్ధుడువు తండ్రి, అతి పరిశుద్ధుడు. నీ పిల్లలుగా మేమును కూడా అలా జీవించాలి అని ప్రతి దినము కనుక అడిగినట్లయితే, ప్రతి దినము ప్రార్థనలో ప్రభువుని వేడుకున్నట్లయితే దేవుడు మనకి ఏమిస్తారంటండి? పరిశుద్ధతను ఇస్తూ ఉంటారు. కనుకనే దావీదు భక్తుడు ఎంత ప్రయాసపడ్డాడు,
ప్రార్థనలో ఎంత ప్రాధాయపడతా ఉన్నాడు. దేవా, నోటితో పాపము చేయకుండగా, నాలుకతో పాపపు మాటలు కానీ, చెడు మాటలు కానీ, వ్యర్థమైన మాటలు కానీ రాకుండగా నా నాలుకను జాగ్రత్తగా కాచుకుందును అని సెలవిస్తూ ఉన్నారు. కనుక వ్యర్థమైన వాటిని చూడకుండగా నా కన్నులు నీ వైపు త్రిప్పుము దేవా అని కన్నులను గురించి ప్రార్థించుకున్నారు. అలాగనే పరిశుద్ధమైన తలంపు కలిగి ఉండాలని తలంపులను బట్టి ప్రార్థించుకున్నారు. అలాగనే నా అడుగులు నీలో స్థిరపరచువని తన వేసే అడుగును గురించి, తను నడిచే నడతను గురించి దేవునిని ఎంతగానో వేడుకున్నాడు. కనుకనేనండి మనం ప్రార్థిస్తున్నామంటే దేనికోసం ప్రార్థిస్తూ ఉన్నాము, ఎలాగున ప్రార్థిస్తూ ఉన్నాము అవన్నీ ఆలోచన చేసుకొని ఒక్కమారు నా ఆత్మీయ స్థితి ఎలా ఉందో ప్రభువా, నా ఆత్మీయ స్థితి నాకు చూపించు, నా ఆత్మీయ స్థితిని నాకు కనపరచు అని మనం అడగాలండి. కనుక భక్తుడు అలాగే ప్రార్థించారు. దేవా, నిన్ను నాకు చూపించు, నన్ను నాకు కూడా చూపించు. మనము కూడా ప్రతిదినము దైవ సన్నిధిలో దేవుణ్ణి చూపించమని అడగాలి. నా స్థితి ఎలా ఉందో నా స్థితి కూడా నాకు చూపించు ప్రభు అని మనము అడుగుతూ ఉండాలండి. కనుక ఈ కాలంలో కూడా దేవుడు కనబడును, మాట్లాడును. అయితేనండి ముఖ్యముగా కనబడాలి, మాట్లాడాలి అని అంటే దేవుడు అంటున్నారు, మనకు ఉండవలసిన అర్హత ఏమిటో చెప్తా ఉన్నారు. మీరు పరిశుద్ధులై ఉండండి, మీరు పరిశుద్ధ జనాంగముగా ఉండండి. మీరు పరిశుద్ధులుగా ఉండడానికే పిలువబడ్డారు. కనుక దానికోసమే మనం పిలువబడ్డామండి. అందుకని ఆ పరిశుద్ధత కోసమే మనము ప్రయాసపడతా ఉండాలి. పరిశుద్ధ జీవితము కొరకు మనము పాటుపడుతూ ఉండాలి. అలాగున మనము ప్రయాసపడిన వారము, పాటుపడిన వారము అయితేనండి దేవుడు మరింతగా మనల్ని దీవిస్తూ ఉంటారు. కనుక వాక్యము సెలవిచ్చినట్లుగా వాక్యముల ద్వారా వింటున్నటువంటి మాటలను మనము గమనిస్తూ మన అంతరంగ స్థితిని, మన యొక్క స్థితిగతులన్నీ, ఆత్మీయ స్థితిని పరిశుద్ధతలోనికి నడిపించుకునేలాగున దేవునిని అడుగుదామండి. దేవుని పాదాలు పట్టుకుందాం. మరి దేవుడు మనకిచ్చిన సమయమందు ఏమాత్రము కూడా వ్యర్థపరచుకోకుండా, మరి సమయమును పోనీయకుండగా సమయమును సద్వినియోగం చేసుకుంటూ ప్రతి దినమందు ఆయన సన్నిధిలో మనము గడుపుతున్న వారమైతే దేవుడు మనకి సహాయపడేవారండి. మనం ఏం ప్రార్థన చేయకుండా నేను పరిశుద్ధుడనే, నేను పరిశుద్ధురాలనే, నా ఆత్మీయస్థితి బాగుంది, నా మాట బాగుంది, నా చూపు బాగుంది, నేను బాగానే నడుస్తున్నానంటే అది దేవుని దృష్టికి అంగీకారము కాదండి. మనం ప్రార్థించినప్పుడు, మనము పరిశుద్ధత కొరకు ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఉన్నారు. ఆయన బిడ్డలైన మనల్ని పరిశుద్ధపరుస్తూ ఎప్పటికప్పుడు ఏంటండి దీవిస్తూ ఉంటారు. కనుకనే దేవుని దృష్టికి అంగీకృతముగా మన జీవితం ఉండాలి. దేవుడు అంగీకరింపబడే బ్రతుకును మనము కలిగి ఉండాలి. కనుక ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఖండితముగా ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, నేను పరిశుద్ధుడను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడను. కనుక మీరు పరిశుద్ధత కలిగి ఉండాలి. మీరు అన్నింటిలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. మీ మాట బాగుండాలి, మీ నడత బాగుండాలి, మీ వినికిడి బాగుండాలి. వ్యర్థమైన వాటిని వినకుండగా మీ చెవులను కాపాడుకోవాలి. కనుక మరొక విషయం ఏమిటంటే అండి, వ్యర్థమైన వాటిని ఎప్పుడైతే వినకుండగా మనము జాగ్రత్త పడతామో దేవుని స్వరం మనము వినగలుగుతూ ఉంటాం. దేవుని స్వరము మనం వినగలుగుతామండి. నేటి దినాలలో సంఘం అంటండి దేవుని స్వరం వినే చెవిని కోల్పోయిందంట. కనుక దేవుని స్వరం వినాలి, దేవుడు నాకు కనబడాలి, నాతో మాట్లాడాలి. దైవజన్ అన్నారు, నాకు కనబడిన దేవా, నాతో మాట్లాడిన దేవా, అందరికీ కనబడు, అందరితో మాట్లాడు. ఈ కాలంలో కూడా దేవుడు కనబడేవారు, దేవుడు మాట్లాడేవారు. అయితే ఏం చెయ్యాలి? దేవుడు కనబడాలంటే, మాట్లాడాలంటే ఏమి చెయ్యాలి అని మనం ఆలోచిస్తే, మరి ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, పరిశుద్ధత ఒక్కటి మాత్రమే అర్హత. దేవునిని చూడడానికి
పరిశుద్ధతయే అర్హత ఉన్నది. కనుక దేవుని బిడ్డలుగా పిలువబడిన మనము పరిశుద్ధత కొరకు పాటుపడుతూ, పరిశుద్ధ జీవితము కొరకు వేగిరపడుతూ ఆయన సన్నిధిని ప్రయాసపడినట్లయితే దేవుడు మనల్ని పరిశుద్ధపరచువారు, మన జీవితము పరిశుద్ధవంతముగా నడిపించువారు. కనుక పరమభక్తులైన వారు దేవుని సన్నిధిలో ఆ పరిశుద్ధత కోసమే ప్రయాసపడ్డారు. దేవుని పాదాలు పట్టుకున్నారు, వేడుకున్నారు, ఎంతగానో ప్రయాసపడ్డారు, ఎంతగానో కన్నీరు విడిచారు. ఒకానొక సందర్భంలో పాప జీవితం కలిగినప్పటికీ కానీ దేవా నీ పరిశుద్ధత నాకు కావాలి అని మరలా పశ్చాత్తాపపడుతూ పరిశుద్ధ జీవితము కొరకే ఎదురు చూశారు, పరిశుద్ధులుగా మార్చబడ్డారు, దేవుని రాజ్యానికి చేర్చబడ్డారు. ఆయన పిల్లలుగా పిలువబడిన మనము కూడా అట్టి ధన్యత కలిగి దేవునిని మహిమపరిచే ధన్యత మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాతండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు సర్వోన్నతుడైన మా తండ్రి, మీ ఘననామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభు. ఈ దినము నాయన మరి విత్తబడిన ఈ వాక్యము ప్రతి హృదయములో నాటబడి వాక్యానుసారమైన జీవితమును, పరిశుద్ధ జీవితమును అందరూ కలిగి ఉండినట్లుగా దీవించి ఆశీర్వదించమని యేసు నామమందు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.